ఒకానొక సమయంలో చైనాకు చెందిన ఒక గొప్ప రాజు దేశమంతటా ప్రసిద్ధి పొందిన బౌద్ధ గురువు బోధిధర్మ గురించి విన్నాడు. బోధిధర్మ భారతదేశం నుండి బౌద్ధమతాన్ని చైనాకు తీసుకువచ్చిన యోగిగా ప్రసిద్ధి చెందాడు. బౌద్ధమతం మాత్రమే కాకుండా ఆత్మశాంతి, దివ్య బోధనలు అందించిన ఈ గురువును కలవాలని రాజు చాలా రోజుల నుండి ఆకాంక్షించాడు. రాజు చాలా సమస్యలతో బాధపడుతూ ఇప్పుడు ఏ పని చేయాలన్నా ఆయన మనసు అశాంతిగా ఉండేది. అందుకే బోధిధర్మను కలవాలనుకున్నాడు. రాజు తన రాజ్యంలోని మంత్రులను పిలిపించి, నేను బోధిధర్మను కలవాలి. నా మనస్సు చాలా అశాంతిగా ఉంది. ఏ పని చేయాలన్నా నా ఆలోచనలు నన్ను తికమక పెట్టాయి. నేను గౌరవనీయమైన గురువుని వద్దకు వెళ్లి మనస్సు శాంతి ఎలా సాధ్యమో తెలుసుకోగలిగితే నా రాజ్యానికి మంచిదవుతుంది అని అన్నాడు. మంత్రులు అంతా రాజు నిర్ణయాన్ని అభినందించారు. రాజు ఎక్కువ కాలంగా ఆలోచనల్లో చిక్కుకుపోయి దేశ పరిపాలనపై కూడా పూర్తి దృష్టి సారించలేకపోతున్నారని వాళ్లకు తెలుసు. రాజు మంత్రుల సమర్థనతో తన యాత్రను ప్రారంభించాడు. రాజు బోధిధర్మ తపస్సు చేస్తున్న అడవికి వెళ్లాడు. రాజు గజాలను, వందల మందితో కూడిన భటగణాన్ని, సంగీతకారులను తీసుకుని భారీ ఊరేగింపుగా అడవిలోకి ప్రవేశించాడు. అటువంటి ఊరేగింపు చూస్తూ అడవిలోని జీవులు కూడా ఆశ్చర్యపోయాయి. బోధిధర్మ తన తపస్సు ముగించి రాజును కనిపెట్టాడు. రాజు ధనవంతుడు, శక్తిమంతుడు అయినా అతని ముఖంలో అలసట, దిగులుగా కనబడింది. రాజు వెంటనే బోధిధర్మను నమస్కరించి, గురుదేవా, నా మనస్సు చాలా అశాంతిగా ఉంది. దయచేసి నాకు శాంతి ఎలా పొందాలో చెప్పండి అని అడిగాడు. బోధిధర్మ రాజును సూటిగా ప్రశ్నించాడు. నీ మనస్సు ఎక్కడుందో నాకు చూపించు, నేను దానిని శాంతింపచేస్తాను. రాజు కొంత ఆలోచనలో పడిపోయి ఆశ్చర్యంతో ప్రశ్నించాడు. నాకు నా మనస్సు ఎక్కడుందో తెలీదు. అది కేవలం ఆలోచనలతో నిండి ఉంది. మనస్సును ఎలా చూపించగలను? బోధిధర్మ చిరునవ్వు చిందిస్తూ, నీ మనస్సు ఎక్కడుందో చూపించలేవు కదా. నీ మనస్సు కేవలం ఒక ప్రదేశంలో ఉండదు, అది కదిలే వస్తువుల్లా. నీ ఆలోచనలు నీ మనస్సును నడిపిస్తాయి. నీ ఆలోచనలను గమనించడం ఒక నైపుణ్యం. ఆలోచనలు వస్తుంటాయి, పోతుంటాయి. నువ్వు వాటిని పట్టుకోవద్దు, వాటిని స్వేచ్ఛగా వెళ్ళనివ్వు అని వివరించాడు. రాజు మరింత ఆలోచించి, అంటే నా ఆలోచనలే నా మనస్సు కలవరపెడుతున్నాయా? నేను వాటిని ఎలా కట్టుబట్టి శాంతి పొందగలను అని ప్రశ్నించాడు. బోధిధర్మ దానికి సమాధానం ఇచ్చాడు. నీ ఆలోచనలను గమనించు, వాటిని విడిచిపెట్టు. నీకు శాంతి కావాలంటే నీ ఆలోచనలపై ఆత్మవిశ్లేషణ చేయడం మంచిది. నీ ఆలోచనలు మేఘాలా వస్తాయి, పోతాయి. వాటితో అనుబంధాన్ని పెంచుకోకు. నీ మనస్సును నియంత్రించాలనుకుంటే అది మరింత కలతపరిచే అంశంగా మారుతుంది అని వివరించాడు. రాజు ఆశ్చర్యపడి, అయితే నా ఆలోచనలను ఎలా చూడాలి అని అడిగాడు. నువ్వు ట్రాఫిక్ను చూస్తున్నట్లు ఆలోచనలను కూడా గమనించు. అవి వస్తాయి, కొన్ని క్షణాలు ఉంటాయి, ఆ తరువాత మాయమవుతాయి. నువ్వు వాటిని గమనించి వాటి వెనుక ప్రయాణించుకున్నప్పుడే నీ మనస్సు శాంతి పొందుతుంది. నీ ఆలోచనలు లెక్క చేయకుండా గమనించడానికి ప్రయత్నించు అని బోధిధర్మ బోధించాడు. రాజు అంగీకరించి బోధిధర్మ చెప్పిన విధంగా సాధన ప్రారంభించాడు. అతను తన ఆలోచనలను గమనించడం నేర్చుకున్నాడు, వాటిని అర్థం చేసుకోవడం ప్రారంభించాడు. అతని ఆలోచనలు ఆగిపోవడం లేదు, కానీ వాటిని గమనించే విధంగా ఉండడంతో అవి అతనిని మరింత ఎక్కువగా ప్రభావితం చేయడం తగ్గింది. కొన్ని రోజుల తర్వాత రాజు తన ఆలోచనలను విడిచిపెట్టి వాటిని అతి సహజంగా చూడడం సాధన చేశాడు. కొన్ని నెలలు గడిచాక రాజు బోధిధర్మ బోధించినట్లే తన ఆలోచనలను సమర్థవంతంగా గమనించడం ద్వారా మనశ్శాంతిని పొందాడు. మనస్సు అనేది కేవలం ఆలోచనల సమాహారం మాత్రమే. వాటిని పట్టుకోవద్దు, వాటిని స్వేచ్ఛగా రావడానికి, వెళ్ళడానికి అనుమతిస్తే మనకు మనశ్శాంతి లభిస్తుంది అని రాజు అనుభవపూర్వకంగా తెలుసుకున్నాడు. రాజు బోధిధర్మను మరోసారి నమస్కరించి తన రాక ప్రయోజనకరంగా ఉందని, తన జీవితంలో శాంతి వచ్చిందని హర్షం వ్యక్తం చేశాడు.